పాపాన్ని హత్తుకుని జీవిస్తున్నామా లేదా శాపాన్ని హత్తుకుని జీవిస్తున్నామా? గమనించండి. మనము ఎవరిని హత్తుకుని జీవించాలి అంటే దేవుని హత్తుకుని జీవించాలి. ఆదికాండం 2:24 రాయబడినటువంటి మాట, మొదటగా హత్తుకోవడం గురించి ఆయన చెప్తున్నటువంటి మాట. పురుషుడు తన తల్లిని తండ్రి విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారని రాయబడింది. అంటే హత్తుకోవడం అంటే ఏక శరీరముగా మారిపోవాలి. అంటే దేవాది దేవుని మనం ఎలాగ ఉండాలంటే అంటి పెట్టుకుని ఉండాలి, అతుక్కుని ఉండాలి. హత్తుకోవడం అంటే అతుక్కుని పోవడమే. ఆయన శాసనాలు మనం హత్తుకుని ఉండాలి, ఆయన మాటలు మనం హత్తుకుని ఉండాలి, హత్తుకుని మనము జీవించాలి. హత్తుకునే లక్షణం మనలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ కర్ర చిగురించడానికి గల కారణం ఏమిటంటే, ఈ కర్ర యొక్క గోత్రికులు ఎలా ఉన్నారంటే హత్తుకుని ఉన్నారు, కనుకనే ఈ కర్ర చిగురించింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎండిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉండి వాక్యం వింటుంటే కనుక నీకు ఒక శుభవార్త. నీ జీవితం కూడా ఫలించాలి అంటే కనుక, ఎండిపోయినటువంటి మొడుబారిపోయిన జీవితంలో చిగురింపు రావాలి, ఫలింపు రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా హత్తుకోవాలి. ఎవరినంటే దేవదేవుని హత్తుకుని నువ్వు జీవించాలి, ఆయన వాక్యాన్ని హత్తుకుని జీవించాలి, ఆయన చిత్తాన్ని హత్తుకుని జీవించాలి. హత్తుకోవడం అనే లక్షణము మనలో ఉండాలి.